అమెరికాలో కొందరు భారతీయులు చేస్తున్న మోసాల వల్ల ఇండియా పేరు మసకబారిపోతోంది. ఇండియన్స్ అంటే ఫ్రాన్స్టర్ అనే స్థాయికి కొందరు ప్రబుద్ధులు దిగజారుస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఇండియన్స్ మోసాలకు పాల్పడి అరెస్ట్ అయిన దాఖలాలున్నాయి. తాజాగా గోల్డ్ స్కామ్ పెనుదుమారం రేపింది. తాజాగా భారత సంతతికి చెందిన 2 గుజరాతీలు సుమారు 1,16,000 బెయిల్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నారు. మన ఇండియాలో నకిలీ పోలీస్ లేదా ఎక్సైజ్ అధికారులమని చెప్పి ఖాతాలో డబ్బు వేయించుకుని ఉడాయించే బాపుతు లాంటి కేసు తాజాగా అమెరికాలోని జార్జియాలో వెలుగు చూసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికాలో మన ఇండియన్స్ చేస్తున్న మోసాల వల్ల మొత్తం ఇండియా పరువు గంగలో కలుపుతున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇండియా నుంచి అక్రమంగా వెళ్లడమే కాకుండా అక్కడ స్కామ్లకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో మన ఇండియాలో మాదిరిగానే అక్కడ కూడా గోల్డ్ స్కామ్లో పలువురు భారతీయులు ఇరుక్కుని ఇండియా పరువుని బజారుకిచ్చారు. ఇక తాజాగా 2 గుజరాతీలు అమెరికాలోని జార్జియాలో మెయిల్ ఫ్రాడ్కు పాల్పడ్డారు. బాధితుల నుంచి సుమారు $1,16,000 ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే దాదాపు 9.6 కోట్ల వరకు సాధారణ అమెరికన్లకు కుచ్చుటోపీ పెట్టారు. ప్రస్తుతం 2 మోసగాళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక వీరి మోసాల విషయానికి వస్తాయి. ప్రస్తుతం ఇండియాలో ఊపందుకున్న సైబర్ నేరాల తరహాలోనే ఉన్నాయి. మన ఇండియాలో రిటైర్ అయిన వారిని ఎంచుకొని మీరు పలానా కేసుల్లో ఇరుక్కున్నారు, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ బెదిరిస్తారు. వెంటనే తాము చెప్పిన ఖాతాలో డబ్బులు వేస్తే మీరు ఈ కేసు నుంచి బయటపడతారు, లేదంటే జీవితకాలం జైల్లో మగ్గాల్సొస్తుందని బెదిరించి డబ్బును వారు చెప్పిన ఖాతాలో వేసి మోసపోయిన వారు చాలామందే ఉన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై పెద్ద ఎత్తున అప్రమత్తం చేస్తూ ప్రకటనలు కూడా ఇస్తోంది. అయినా తరచూ ఇలాంటి మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇక అమెరికాలో జార్జియా రాష్ట్రాన్ని భారత సంతతికి చెందిన 2 మోసగాళ్లు ఎంచుకున్నారు. వారిలో ఒకరు మెహిల్ పటేల్, రెండో వ్యక్తి హిమాన్షు భాయ్ బారోత్. వీరిద్దరూ బాధితుల్ని ఎంచుకొని తమకు తాము పోలీసు ఉన్నతాధికారులమని లేదా పలానా FBI లేదా ఇతర పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ప్రతినిధులమని బెదిరించడం, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజడం చేస్తుండేవారు. వారిని నయానో భయానో బెదిరించి పెద్ద మొత్తంలో నగదును తాము చెప్పిన అడ్రస్కు మెయిల్ ద్వారా పంపించాలని ఆదేశించేవారు. కోర్టు రికార్డుల ప్రకారం చూస్తే ఈ మొత్తం స్కీమ్ కేవలం 15 రోజుల్లో పూర్తి చేశారు. మార్చి 1 నుంచి మార్చి 15, 2021లో పూర్తి చేసి వచ్చిన డబ్బును తమలో తాము పంచుకున్నారు. ఇక 2 మోసగాళ్లు ఈ 15 రోజుల సమయంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోని అమాయకుల్ని ఎంచుకొని వారికి బెదిరింపు కాల్ చేసి మీరు పలానా ఆర్థికపరమైన కేసులో చిక్కుకున్నారు, మీపై దర్యాప్తు చేయడానికి తమను నియమించారని బెదిరించేవారు. ఈ కేసుల నుంచి విముక్తి పొందాలంటే వెంటనే తమకు కొంత డబ్బు పంపిస్తే కేసు నుంచి విముక్తి కలిగిస్తామని భరోసా ఇచ్చేవారు. ఇక బాధితుల నుంచి సుమారు $10,000 నుంచి $30,000 వసూలు చేసేవారు. ఈ బాధితుల్ని జార్జియాలోని పెర్రీ, వార్నర్ రాబిన్స్, క్యాథిన్, మకాన్తో సహా వివిధ ప్రదేశాలకు చెందిన వ్యక్తుల్ని ఎంచుకొని మెయిల్ ద్వారా డబ్బు పంపమని బెదిరించినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వివరించారు. వీరి బెదిరింపులకు భయపడి బాధితులు అమెరికాలోని పలు నగరాల నుంచి డబ్బు పంపించారు. ఉదాహరణకు ఒరెగాన్, నెవడా, మేరీల్యాండ్, న్యూయార్క్, కాలిఫోర్నియా, మిన్నెసోటా నుంచి ప్యాకెట్లలో నగదు పెట్టి మెయిల్ చేశారు. అయితే ఈ పార్సిల్స్ అన్నీ డేవిడ్ విలియమ్స్ పేరుతో వచ్చాయి. ఈ పార్సిల్స్ ని సేకరించడానికి నకిలీ గుర్తింపు కార్డును తయారు చేశారు. కాగా ఈ ఆపరేషన్ని అత్యంత పకడ్బందీగా నిందితులు రూపొందించారని అధికారులు తెలిపారు. కాగా ఈ పార్సిల్స్ అన్నీ ఒకే ఒక సింగిల్ పేరు డేవిడ్ విలియమ్స్ పేరుతో రావడం గమనార్హం. అయితే మెహిర్ పటేల్ నకిలీ ఐడి కార్డుతో పాటు కొన్ని డాక్యుమెంట్లను తయారు చేసి డేవిడ్ విలియమ్స్గా నటిస్తూ ఈ పార్సిల్స్ సేకరించాడని అధికారులు ఆరోపించారు. ఈ పార్సిల్స్ సేకరించిన తర్వాత నిందితులు వాటిలోని నగదుకు సంబంధించిన వీడియోల్ని రికార్డ్ చేసి ఫోటోలు తీసి వాటిని తమ నెట్వర్క్లోని ఇతర సభ్యులతో పంచుకున్నారని అధికారులు వివరించారు. దీన్ని బట్టి చూస్తే ఈ స్కామ్లో పలువురు వ్యక్తుల హస్తం ఉందని తేలిందని అధికారులు చెబుతున్నారు. ఒక ముఠాగా ఏర్పడి అమాయకుల్ని బెదిరించి డబ్బు కాజేశారని అధికారులు కోర్టుకు సమాచారం ఇచ్చారు. కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఫ్రాడ్ విలువ సుమారు $1,16,000 లేదా ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 9.6 కోట్లుగా తేలింది. కాగా ఈ డబ్బు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి పలు దఫాలుగా రావడం వల్ల డబ్బు ఎక్కడి నుంచొచ్చింది కనుక్కోవడం కష్టమైందని దర్యాప్తు అధికారులు చెప్పారు.
ఇక అమెరికా అధికారుల సమాచారం ప్రకారం ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నారని, అలాగే ఈ మోసగాళ్ల నెట్వర్క్ అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించిందని చెబుతున్నారు. ఇక విచారణలో మోసం జరిగిన సమయంలో హిమాన్షు బాయ్ బారోట్ విషయానికొస్తే అతడు అమెరికాలో చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నట్లు తేలింది. ఈ ముఠా నెట్వర్క్ అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు పాకిందని భావిస్తున్నారు. ఈ ముఠా వెనుక చాలా మంది హస్తం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మెయిల్ మోసానికి పాల్పడ్డానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై అమెరికా ప్రాసిక్యూటర్లు 2 వ్యక్తులపై అభియోగాలు మోపారు. నిందితుల వద్ద ఏవైనా ఆస్తులు లేదా డబ్బుంటే జప్తు చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ మోసానికి సంబంధించి నిందితులు బాధితుల్ని మానసికంగా కుంగదీశారని, అలాగే పోస్టల్ వ్యవస్థలో లొసుగుల్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారని, అమాయకుల్ని ఎంచుకొని వారిని అక్రమ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించి వారి నుంచి డబ్బు గుంజారని అధికారులు వివరించారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెట్వర్క్లోని సభ్యుల్ని గుర్తించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికాలో ఇలాంటి కేసులు గతంలో జరిగాయా లేదా అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే భారత సంతతికి చెందిన ఒక 25 ఏళ్ల యువకుడు నిగామ్ భట్ అమెరికాకు వర్క్ వీసాపై వచ్చి మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఈ ఘటన పెను దుమారాన్ని రేపింది. వర్క్ వీసాపై అమెరికాకొచ్చిన నిగామ్ భట్ వయసు పైబడ్డ ఒక వృద్ధురాల్ని ఎంచుకొని ఆమెకు ఫోన్ కాల్ చేసి బెదిరించింది. తాము పోలీస్ అధికారులమని, మీరు పలానా ఫ్రాడ్ కేసుల్లో ఇరుక్కున్నారు కాబట్టి మీ బ్యాంక్ ఖాతాలో మీకు రావాల్సిన సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని స్తంభింపచేశామని హెచ్చరించారు. మీరు బంగారం డిపాజిట్ చేస్తే వాటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. ఇది కాస్త అధికారుల చెవిన పడింది. వృద్ధురాలి నుంచి $8 లక్షల విలువ చేసే బంగారం సేకరించడానికి వెళ్లినప్పుడు పోలీస్ అధికారులు వలపన్ని భట్ని పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరిలో టెక్సస్లోని 2 నగల షాపులపై దాడులు జరిగాయి. ఈ షాప్ యజమానులకు క్రైమ్ నెట్వర్క్తో సంబంధాలున్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కాగా మోసం చేసి సంపాదించిన బంగారాన్ని ఈ షాప్లో విక్రయిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. మోసగాళ్ల నుంచి తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి వాటిని నగలుగా మార్చి అధిక ధరలకు విక్రయించి షాప్ యజమానులు లాభపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో కొంతమంది ఇండియన్స్ చేస్తున్న మోసాల్ని అక్కడ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇండియన్స్ అంటే చీటర్స్, ఫ్రాడ్స్టర్స్ అనే చెడ్డ పేరును మూటగట్టుకోవాల్సి వస్తోందని పలువురు భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.